నమస్కారం. మరి ఈరోజు గొప్ప మానవత దృక్పథంతో ఒక చిన్నారి మన మధ్యలో ఉండి ఒక గొప్ప ఆఫీసర్గానో లేకపోతే ఒక గొప్ప సైంటిస్ట్గానో ఉండాల్సిన ఒక చిన్నారి శవమై ట్రాక్టర్ మీద తీసుకొని పోతుంటే ఈ ప్రభుత్వానికి అక్కడుండే మినిస్టర్కు ఎలాగూ సోయలేదు. కానీ నేను మీతోనున్నాను, నా చేతనేంత కాడికి మరి మీ వెంటే ఉంటాను అని చెప్పి వాళ్ళ గొంతుకగా నిలిచిన సోదరులు హుజూరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మరి అదేవిధంగా మాగంటి సునీత గారి భర్త చనిపోతే కన్నీళ్లు పెట్టుకున్న ఒక భార్య, ఆమెను చూసి ఆమె కన్నీళ్లను పరిహాసించిన, అవమానించిన ఒక మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇలాంటి వ్యక్తుల నియోజకవర్గాల్లో ఈ విధంగా విద్యార్థులు చనిపోతే వాళ్ళు వస్తారని అనుకోవడం మాత్రం అది కేవలం అత్యాశనే అవుతుందని నేను అనుకుంటున్నా. వాళ్ళకు అసలు మానవత్వం అనేదే లేదు. ఉంటే ఆ రోజు మాగంటి సునీత గారు భర్తను గుర్తు చేసుకొని ఏడుస్తుంటే ఆమె కన్నీళ్లను శంకించరు. కానీ ఈరోజు ఆయన నియోజకవర్గంలోనే వంగర అనేది మరి హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న పాఠశాల, ఆ పాఠశాలలో ఒక అమ్మాయి చనిపోతే కనీసం బంద్ చేసుకొని కూడా అక్కడికి పోవచ్చు, పోయి ఆ పిల్లలను ఓదార్చవచ్చు, ఆ ప్రిన్సిపల్ని సస్పెండ్ చేయమని చెప్పవచ్చు. కానీ అలాంటివేమీ మినిస్టర్ గారు చెప్పడం లేదంటే ఆ మినిస్టర్ గారికి మానవత్వం లేదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నది. మిత్రులారా, ఈ వంగర్ అనేది ఒక్కటే కాదు. ఇంతకుముందు మరి మేము చూపించినట్టుగా తెలంగాణలో గత 2 సంవత్సరాల్లో 110 మంది విద్యార్థులు చనిపోయినరు. 110 మంది. ఈ 110 మంది రేపు ఐఏఎస్ అయి ఉండేవాళ్ళు, ఐపీఎస్లు అయి ఉండేవాళ్ళు, డాక్టర్లు అయి ఉండేవాళ్ళు, ఇంజనీర్లు అయి ఉండేవాళ్ళు. మరి వీళ్ళంతా ఏ కుటుంబాల నుంచి వచ్చిండ్రు? ఇలా నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఈరోజు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా పాలనను గాలికి వదిలేసి తెలంగాణ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ మంత్రులందరూ కూడా యూసుఫ్గూడ, సోమాజిగూడ, రహమత్ నగరు, బోరబండ, ఎర్రగడ్డ, షేక్పేట డివిజన్లలో కందిరీగల్లాగా, తేనెటీగల్లాగా తిరుగుతూ ఉన్నారు. మరి మీరు చేయాల్సిన పని ఏంది? మీరు ఎలక్షన్ల ప్రచారానికి రావద్దని ఎవరు అంటలేరు, కానీ మీరు చేయాల్సిన పని ఏంది? ఇవి కూడా చూడాలి కదా. పొన్నం ప్రభాకర్ గారు, మీరు బీసీ సంక్షేమ శాఖ మంత్రి. మరి బీసీ సంక్షేమ శాఖలో గురుకుల పాఠశాలల్లో పిల్లలు చనిపోతూ ఉంటే కనీసం అధికారులను ఏమైందని కనుక్కోవాలి కదా. మీ నియోజకవర్గంలో జరిగితే మీరు పోవాలి కదా. నిన్నగాక మొన్న మహేశ్వరంలో 3 విద్యార్థులు, మెరికల్ లాంటి విద్యార్థులు ప్రిన్సిపల్కి చెప్పకుండా గోడ దుంకిపోతే మరి వాళ్ళు పోయి పక్కన క్వారీ, పూర్తిగా నీళ్లతో నిండి ఉన్న క్వారీలో ఈత కొట్టడానికి పోతే ఒక పిల్లగాడు చచ్చిపోయాడు. 10వ తరగతి మెరికల్ లాంటి క్రీడాకారుడు. అయిపోయింది. అట్లా 110 మంది చనిపోయారు. ఇదే హుస్నాబాద్ నియోజకవర్గంలో హుస్నాబాద్ జిల్లెలగడ్డ స్కూల్లో ఇంకొక ఎస్సీ విద్యార్థి ఒక 10 రోజుల క్రితం చచ్చిపోయాడు. అట్లా 110 మంది చనిపోయింది. ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ కుటుంబాలంతా కూడా? పారిశుద్ధ్య కార్మికులు, ఊర్లలో రోడ్ల మీద పళ్ళమ్ముకునే వాళ్ళు, వలస కూలీలు, హౌస్ కీపింగ్ కార్మికులు, అదేవిధంగా సెక్యూరిటీ గార్డులు, చిన్న చిన్న షాపులు నడుపుకునే వాళ్ళు. వీళ్ళ కుటుంబాల నుంచి మా జీవితాలు ఎట్లయినా తెల్లారినాయి, కనీసం మా పిల్లల జీవితాలన్నా బాగుండాలని ఆనాడు కేసీఆర్ గారు పెట్టిన ఈ 1000 రెసిడెన్షియల్ కళాశాలలు, పాఠశాలలు అందులో చదివించడానికి పంపించారు. ఇలా వాళ్ళు శవాల ఇండ్లకు వస్తున్నారు. మరి ఒక్క మంత్రన్న దీని గురించి మాట్లాడుతున్నాడా? ఒక్క మంత్రన్న పోయినరా అసలు ఈ పాఠశాలకు? నేను మళ్ళీ అడుగుతున్నాను. ఈరోజు విద్యాశాఖ కావాలనే నా దగ్గర పెట్టుకున్నానని రేవంత్ రెడ్డి గారు పదే మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నేను ఒక్కటే ప్రశ్న మిమ్మల్ని స్ట్రైట్గా అడుగుతున్నా. రాజకీయాలకు అతీతంగా ఒక తండ్రిగా, ఒక గార్డియన్గా మీరు 110 మంది విద్యార్థులు చనిపోతే ఒక్క కుటుంబం దగ్గరకన్నా మీరు పోయినరా? వాళ్ళను పరామర్శించినరా? ఒక్కసారైనా ఈ 110 కుటుంబాలను మీ దగ్గరికి పిలిపించుకున్నారా? లేకపోతే వాళ్ళ దగ్గరికి మీరు పోయినరా? ఎందుకైతున్నాయి ఈ విధమైన మరణాలు అని ఆలోచించినరా? లేదు.
ఇలా నేను జూబ్లీ హిల్స్ ప్రజలకు ప్రత్యేకించి చేతులు జోడించి కోరుతున్నా, ఈ మినిస్టర్లందరూ కూడా తెలంగాణలో పాలన గాలికి వదిలేసి మీ దగ్గరికి రక్తంతో తడిసిన చేతులతోని ఓట్ల కోసం వస్తున్నారు. ఈ 110 మంది బిడ్డల రక్తంతో తడిసిన చేతులతోని వచ్చి ఆ హస్తానికి ఓటేయమని అంటున్నారు. ఆ రక్తం తడిసిన హస్తానికి ఓటేయమని అడగడానికి వస్తున్నారు. మీరందరూ వీళ్ళందరిని అడగాల్సింది ఇదే. మేము పారిశుద్ధ్య కార్మికులం, మేము రోడ్ల మీద పళ్ళ అమ్ముకునేటోళ్ళం, మేము చిన్న చిన్న షాపులో పనిచేసేటోళ్ళం, మేము ఈ మేస్త్రీలం, మేము భవన నిర్మాణ కార్మికులం. మా పిల్లలన్నా బాగుంటారంటే మీరు మా పిల్లలను చంపి ఆ రక్తం తడిసిన చేతులతో ఇవాళ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో ఓట్లు అడగడానికి వచ్చిండ్రా అన్న విషయాన్ని ఈరోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు, తెలంగాణ ప్రజలందరూ ప్రత్యేకించి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు ఇవాళ అడగాల్సిన అవసరం ఉన్నది.